అనాథ రక్షకుడు గోవిందుడు వెంకటేశ్వర స్వామి పరకామనికే గత ప్రభుత్వంలో ఆపదొచ్చింది మిత్రులారా. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యుడిగా నేను నా తోటి గౌరవ సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి గారితో పాటు కలిసి గత ప్రభుత్వంలో ఏ విధంగా పరకామనిలో చోరీ అయితే ఆ చోరీలోని నిందితుల దగ్గర నుంచి ఏ విధంగా గత ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారో దాన్ని నిగ్గుదేసే విధంగా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్కి టీటీడీ ఈఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపించాలని. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతూ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ప్యారలల్గా విచారణ చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈఓ గారు చెప్పడం జరిగింది. లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు. నిన్న హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామని కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది. మిత్రులారా, పరకామనిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామనిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడుంటి పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. మిత్రులారా, దీంట్లో వివరాలు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది. ఒకే బిల్డింగ్లో 13 అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది. అసలు నేను అడుగుతున్న, చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు రాజీకి వెళ్ళారు. దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్. మిత్రులారా, అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏమిచ్చారంటే, మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా, ఇదేదో భానుప్రకాశో దివాకర్ చెప్పే మాటలు కాదు, టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది. మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము. మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారని చెప్పి అప్పటి నుండి విజిఓ గిరిధర్ గారి రిపోర్ట్ ఇది. మిత్రులారా, గిరిధర్ గారి రిపోర్ట్ ఇది. ఎవరు ఆ పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత గొప్ప పోలీస్ అధికారి ఎవరు? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, డిఐజీనా, ఐజీనా, అడిషనల్ డీజీనా, డీజీపీనా? ఈరోజు ప్రశ్నిస్తున్న మా ధర్మకర్తల మండలి, ఎవరు ఆ పోలీస్ అధికారి? కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామంలో చోరీ జరిగితే ఎవరు ఆ పోలీస్ అధికారి? తొందరలోనే నిగ్గు తేలుతుంది. ఈరోజు సిబిసిఐడికి ఈ కేసును అప్పగిస్తూ వచ్చే నెల, మిత్రులారా, వచ్చే నెల 13/10/2025 నాటికి వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మొత్తం said proceedings before the Lok Adalat in Lok Adalat case number 582 on 2023. The said officer is also directed to seize the entire record from the TTD relating to the board resolutions. బోర్డులో ఏదైనా దీని మీద నిర్ణయాలు తీసుకుంటే మొత్తం సీజ్ చేయమని చెప్పింది. అంతేకాకుండా ఈ వివరాల్ని 13/10 లోపల కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఐజీకి అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు ఏం జరిగిందో పరకామంలో శ్రీవారి భక్తులకి అవి ల్యాప్టాప్లో చూపిస్తాం. మిత్రులారా, వీడియోలో ఆ రోజు ఏం జరిగిందో విజిలెన్స్ అధికారులు
అప్పుడున్నట్టు విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి కేవలం 9 అమెరికన్ డాలర్లు మాత్రమే రవి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది మిత్రులారా. కేవలం 9 అమెరికన్ డాలర్లు. ఆ రోజు వాటి విలువ 72,000 రూపాయలు. కానీ ఆ రోజు రవి దగ్గర నుంచి 112 నోట్లు దొరికాయి. సీజ్ చేసిన ప్రాపర్టీ 112. 112లో 9 తీస్తే దాదాపు 102 నోట్లు ఏమైనాయి, ఎవరి ఖాతాలోకి వెళ్ళింది, ఎవరు తీసుకున్నారు? ఆ రోజు దాదాపు 10 లక్షల రూపాయలు ఆయన పరకామ నుంచి తీసేస్తే 9 నోట్లు మాత్రమే చూపించాల్సిన అవసరం ఏముంది? దీంట్లో కేవలం 9 నోట్ల సీజ్ చేసినట్టు చూపించినారు మిత్రులారా. కేవలం 9 నోట్లు. ఇప్పుడు మీకు ఆ విజువల్స్ నీట్గా కనపడుతుంది. రవి కొద్దిగా స్లోగా లైట్ ఆఫ్ చేద్దామా? ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇంత కట్ట మిత్రులారా, 112 నోట్లు అంటే ఇంత కట్ట వస్తుంది. దదో జాగ్రత్త స్లోగా దదో చెయ్యి చూడండి. ఆ నోట కట్టలు తీసుకొని మళ్ళీ పెట్టు. నోట్ల కట్టలు తీసి కాళ్ళ మధ్యలో దాచుకున్నాడు. మళ్ళా కొద్దిగా వెనక్కి రామా, అలా ఇంకొద్దిగా బ్యాక్. దాని అట్లా స్ట్రక్ చేసి కొద్దిగా పాస్ చేయొచ్చా? ఇంత కట్ట మిత్రులారా, ఇంత కట్ట నోట్లు అమెరికన్ డాలర్స్ 112 నోట్లుంటే కేవలం 9 నోట్లకు మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు? ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు కాపాడారు? ఇందులో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ రోజు ఇక్కడ పనిచేసే అధికారులు, ఉన్నతాధికారులు కూడా దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. డీజీ ఇంటెలిజెన్స్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చినటువంటి సందర్భంలో వారికి చెప్పడం జరిగింది, అన్న ఒక్కసారి లోక్ అదాలత్లో కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత దాన్ని రీఓపెన్ చేయాలంటే హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవాలని, స్వామివారి విషయంలో రాజీ పోవాల్సిన అవసరం లేదు, మీరు ఈ కేసుని గట్టిగా ముందుకు తీసుకోబోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు, మా చైర్మన్ గారికి, ఆ రోజు దివాకర్ కూడా మాతో పాటు ఉన్నారు, మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న అందులో భాగంగా శ్రీనివాస్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది టీటీడీ చరిత్రలోనే భారీ కుంభకోణం, భారీ దొంగతనం. గతంలో శ్రీకృష్ణదేవరాయల టైంలో స్వామివారి ఆలయంలో ఆభరణాలు దొంగలింపబడ్డాయి. ఆ సమయంలో 12 మందికి క్యాపిటల్ పనిష్మెంట్, అంటే ఆ రోజు రాజులు వారికి ఉరిశిక్ష ఇచ్చారు మిత్రులారా. స్వామివారి సొత్తును దొంగలిస్తే ఉరిశిక్ష పడింది, వారు క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. ఈరోజు దోచుకున్నాడు దర్జాగా బయట ఉన్నాడు, దోచుకున్న వాడి దగ్గర నుంచి చాలామంది దోచుకున్నారు. ఇదేం న్యాయమయ్యా? అసలు వెంకటేశ్వర స్వామి హుండీకి ఉన్నటువంటి పవిత్రత తెలుసా మీకు? కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడిస్తారు మిత్రులారా. ఇంట్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే, వారు ఏదన్నా ముక్కుంటే ఆ సమయంలో మహిళలు ఒంటి మీద ఉన్నటువంటి
నగల్లో మంగళసూత్రంతో పాటు నిలువు దోపిడీ వెంకటేశ్వర స్వామి ఖజానాలోకి ఇస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి హుండీ, ఆ హుండీల నుంచి వచ్చే కానుకల్ని పరకామణిలో కౌంట్ చేస్తారు. పరకామణి ఒక్కసారి హుండీలో పడినట్టు ప్రతి కానుక, ప్రతి రూపాయి, ప్రతి పైసా వెంకటేశ్వర స్వామి సొత్తు. వెంకటేశ్వర స్వామి సొత్తుని కొల్లగొట్టవాడిని ఏ విధంగా కాపాడతారయ్యా మీరు?